పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల ధాటికి తీరం కోతకు గురవుతోంది. సుబ్బంపేట వద్ద రాకాసి అలల ప్రభావంతో కాకినాడ ఉప్పాడ రహదారి అధ్వానంగా మారింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరం ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసిపడడంతో తీరం కూడా కల్లోలంగా మారిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం నేను ఉప్పాడ తీరంలోని సుబ్బంపేట అనే మత్స్యకార గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్ పూర్తిగా ఈ రాకాసి అల్ల కెరటాల దాటికి చింద్రాబింద్రమైన పరిస్థితి అవుతుంది. దాదాపు రోడ్డు 200 మీటర్ల వరకు కోతకు గురి కావడంతో రోడ్డు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. దీంతో ఈ మార్గంలో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ద్విచక్ర వాహనాల మీద వెళ్ళాలంటే ఒకవైపు పగిలిన రోడ్డు మీద ప్రయాణం, మరోవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాల దాటికి ఇక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కెరటాలు బాగా దారుణమైన వాటర్ ఫ్లో ఎక్కువ ఎగులుది. రోడ్డు కూడా చూడండి, మీరే చూడండి, రాళ్ళు అవి రోడ్డు మీద ఎలా పడుతున్నాయి. వాహనాలు కూడా నడవాలా, మనుషులు అదే వాహనాలు వెళ్ళట్లేదు, బైక్లన్నీ వెళ్ళాలా, బైకులు కూడా వెళ్ళట్లేదు. చాలా దారుణంగా ఉందన్న. ఈ రోడ్డు పరిచయం ఏది మార్చట్లేదు. ఎలా ఉంటుందన్న? చాలా కష్టంగా ఉందన్న. ఎవరినైనా తీసుకెళ్లాలన్నా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా ఆటోలు ఏమైపోతాయో ఏంటి, మనుషులు ఎక్కించుకు వెళ్తే ఎక్కడ పిల్టీ కొట్టుతాయని భయంతో తోలుతున్నాం అన్న బళ్ళన్నీ. ఎవరో ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆ చిన్న మాసికలు వేస్తున్నారన్న. మళ్ళీ 3 రోజులు ఉంటున్నాయి, 4వ రోజుతో పోతున్నాయన్న. ఎంతో అందమైన బీచ్ చేస్తానన్నాడన్న. ఈ 20వ తారీఖుని ఏదో చేయేస్తాను అని అన్నాడు. పిఠాపురం దగ్గరికి ఆయన రాలేడన్న. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మా ఉప్పాడ ఆదుకుంటాను, మీకు ఆని కొట్టేస్తాను అన్నాడన్న. దగ్గరికి సుమారు ఆయన ఈ ప్రభుత్వానికి వచ్చి దగ్గరికి 100 ఇళ్ళు పోయాను. అక్కడ కొత్తపల్లి మండలం ఉప్పాడ ఏ నాయకుడు కూడా వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అన్న. ఇది మనం చూస్తున్నాము. ప్రజల స్పందన అయితే చాలా భయంకరంగా ఉంది. వీరంతా కూడా ప్రాణాల గుప్పిట్లో పెట్టుకుని ఉప్పాడ రోడ్లో ప్రయాణం చేస్తున్న దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాకాసి అలలు ఎగిసిపడడం తోటి ఈ రాక్ వాల్కి ఉన్నటువంటి బండరాలన్నీ కూడా కెరటాల దాటికి రోడ్డు మీద వచ్చి పడడంతో రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేస్తున్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేసి ఉప్పాడ తీరాన్ని రక్షించాలని చెప్పి కూడా ప్రయాణికులు కోరుకున్న పరిస్థితి. రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సుబ్బంపేట నుండి.